సో రాయలసీమ కడప నుంచి హిందూపూర్ వరకు మనం చర్చించుకున్నామండి. ఇప్పుడు చిత్తూరుకు వద్దామండి. చిత్తూరు లోక్సభ. చిత్తూరు లోక్సభకు వచ్చేసరికల్లా 2014 అండి. టీడీపీ, వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ 5, టీడీపీ 2 అండి. తర్వాత 2019కి వచ్చేసరికల్లా వైఎస్ఆర్సీపీ ఎంపీ లోక్సభ వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. అసెంబ్లీకి వచ్చేసరికల్లా 6, టీడీపీ 1 అండి. సో ఇక్కడ నియోజకవర్గాల వారికి వస్తే చిత్తూరు ఎలా ఉంటుంది? చిత్తూరు వచ్చేసరికి 25 నెంబర్ అండి ఇది. ఓకే. ఈ 2014 వచ్చేసరికి డిఏ సత్యప్రభ టీడీపీ నుంచి పోటీ చేసి 6799 ఓట్లతోటి ఆర్ఎన్ శ్రీనివాసరావు వైసీపీ మీద గెలిచారు. అప్పుడు ఆర్ఎన్ శ్రీనివాసరావు వైసీపీలో ఉన్నారు. ఇప్పుడు 19 వచ్చేసరికి మళ్ళీ ఆర్ఎన్ శ్రీనివాసరావు వైసీపీలో పోటీ చేసి 39,969 ఓట్లతోటి ఈ మనోహర్ మీద గెలిచారు టీడీపీ మీద. ఇక్కడ టీడీపీ మార్చారు క్యాండిడేట్ ని 2019 మార్చారు. టీడీపీ మార్చారు. 24 వచ్చేసరికి ఇద్దరు మారారు. విజయానంద రెడ్డి వైసీపీ నుంచి, గురిజాల జగన్మోహన్ టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఏదైనా ఇది మాత్రం వైసీపీకి వస్తుందండి. చిత్తూరు వైసీపీకి వస్తుంది. తర్వాత చంద్రగిరి అండి. చంద్రగిరి వచ్చేసరికి 28 అండి ఇది నెంబరు. ఓకే. 14లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పోటీ చేశారు, వైసీపీ గెలిచారు. ఎవరి మీద? విఎస్ అరుణ్ కుమార్ మీద, గల్లా అరుణ్ కుమార్ మీద గెలిచారు. 4,518 ఓట్లు, తక్కువ మెజారిటీ తక్కువ. చాలా టైట్ ఫైట్ ఎవరు? అరుణ్ కుమార్ గారు బాగా ఇచ్చారు. 19లో వచ్చేసరికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మళ్ళీ గెలిచారండి. 41,755 ఓట్లతో గెలిచారు. ఈసారి వచ్చేసరికి పులివర్తి వెంకటమణి ప్రసాద్ మీద గెలిచారు. పులివర్తి నాని అంటారు కదా, నాని మీద గెలిచారు. ఆమె పోటీ చేయలేదు అరుణ్ కుమార్ గారు. ఇక 2024 వచ్చేసరికి ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ కోరుకి ఆయనకి ఇచ్చారండి వాళ్ళ అబ్బాయి. ఎందుకంటే ఆయన దానికి వెళ్ళారు, ఒంగోలు ఎంపీకి వెళ్ళటం వల్ల ఇక్కడ ఇచ్చారు. వాళ్ళ అబ్బాయికి ఇచ్చారు. ఆయన యంగ్స్టర్, బాగా మోహిత్ రెడ్డి యంగ్స్టర్, కొంచెం ఎలర్ట్, బాగా యాక్టివ్గా ఉంటారు. ఓకే. ఇక్కడ వచ్చేసరికి పులివర్తి నానికి ఇచ్చారు టీడీపీ, ప్రసాద్ గారికి ఇచ్చారు. ఇది వైసీపీ వస్తుందండి ఆయన. ఓకే. మోహిత్ రెడ్డి గెలుస్తారు. ఓకే. ఓకే. తర్వాత గంగాధర్ అండి. గంగాధర్ నెల్లూరు. ఇది వచ్చేసరికి ఎస్సీ కాన్స్టిట్యూషన్ అండి. ఇది 52 నెంబర్. ఇది ఇక్కడ 14లో వచ్చేసరికి నారాయణ స్వామి పోటీ చేశారు వైసీపీ నుంచి. 25,565 ఓట్లతోటి వైసీపీ గెలిచింది. 20,565 ఓట్లతో గెలిచారు. అవును. కుతూహలం గుమ్మడి ఓడిపోయారు. ఆయన టీడీపీ ఓడిపోయారు. 19లో వచ్చేసరికి నారాయణ స్వామి మళ్ళీ పోటీ చేసి 45,594 ఓట్లతో గెలిచారండి. ఈసారి వచ్చేసరికి హరికృష్ణ టీడీపీ అనగంటే హరికృష్ణ మీద గెలిచారు. 24లో వచ్చేసరికి ఇప్పుడు వైసీపీ నుంచి మారారు కృపాలక్ష్మి. వైసీపీ నుంచి ఏం పోటీ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసరికి డాక్టర్ పోటీ చేస్తున్నారండి, విఎం థామస్ టీడీపీ తరఫున. ఇది వచ్చేసరికి కొంచెం టైట్ గా ఉంటుందండి పొజిషన్. నెంబర్ అండి ఎంత? నెంబర్ 52. కొంచెం టైట్ గా ఉంటది. ఓకే. ఓకే. కుప్పం అండి. కుప్పం వచ్చేసరికి చెప్పేది ఏం లేదు. ఇక్కడ వచ్చేసరికి 3 సార్లు ఆయనే పోటీ చేస్తున్నారు. 14లో 47,000. ఈ కుప్పం నెంబర్ 29 అండి. ఇది 29 ఎక్కువ శాతం వాళ్ళు బాగా పనిచేస్తుంది. దాదాపుగా 90% ఈ నెంబర్ వచ్చిందంటే వాళ్ళదే కుటుంబం వాళ్ళదే. 14లో చంద్రబాబు నాయుడు పోటీ చేసి 47,121 ఓట్లతో గెలిచారండి చంద్రమౌళి మీద. వైసీపీ నుంచి చంద్రమౌళి, కె చంద్రమౌళి. 19లో కూడా చంద్రమౌళి 30,722 ఓట్లతో గెలిచారు. కానీ 24లో వచ్చేసరికి మార్చారు. జై భరత్. జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పేవాడు, మీరు భరతం గెలిపించుకొని రండి, మీకు మంత్రి పదవి ఇస్తానని చెప్పేసి. అవును. అప్పుడు ప్రజలు ఏం ఆలోచిస్తారు? ఈయన గెలిపించుకుంటే మంత్రి ఇస్తారు, ఈయన గెలిస్తే ముఖ్యమంత్రి అవుతారు కదా అని కూడా ఆలోచిస్తారు కదా. అవును. అది కూడా ఆలోచిస్తారు. కానీ అసలు ఆస్ట్రాలజీలో కొంతమంది అయితే ఓట్లు మెజారిటీతో సహా చెప్పేస్తున్నారు. ఏమని? చంద్రబాబు నాయుడు గారు ఎన్ని ఓట్లతో ఓడిపోతారని. ఎన్ని ఓట్లతోటి? అది ఇంతవరకు అది ఇప్పుడు రాదు, నా దేశం 50 సంవత్సరాలు కూడా రాదు. అది ఎన్ని ఓట్లతో ఓడిపోవడం అంటే చెప్పండి. కొన్ని ప్లేస్లు కొంతమందికి ఫిక్స్ అయిపోతుంది, జరగని పని అంతే. సో అది ఓకే. నగరండి ఇంపార్టెంట్. రోజా గారు ఇంపార్టెంట్ అయినా మనం ఆ నెంబర్ ప్రకారం చేయాల్సిందే, కానీ రోజమ్మ మనకి ఇంపార్టెంట్ అని చెప్పి మనం కాదు అంటే చెప్తున్నా. అంటే ఎక్కువగా ఫోకస్డ్. మరి మనకి ఒక సెలబ్రిటీ
అవును, పొలిటికల్ సెలబ్రిటీ, సినీ సెలబ్రిటీ. కరెక్ట్ కరెక్ట్. 2014 వచ్చేసరికి 858 ఓట్లతోటి వైసీపీ రోజా గెలిచారండి, గాలి ముద్దుకృష్ణనాయుడు మీద. అప్పుడు ఆయన ఉన్నారు. తర్వాత 19లో 2708 ఓట్లతోటి రోజా గెలిచిందండి. గాలి ముద్దుకృష్ణనాయుడు గారు వాళ్ళ అబ్బాయి భానుప్రకాష్ గారు గెలిచారు. ఇప్పుడు కూడా వాళ్ళిద్దరు పోటీ చేస్తున్నారు. ఈసారి మాత్రం కూటమి వస్తుంది. ఎందుకంటే 2 సార్లు కూడా చూడండి పెద్ద మెజారిటీ కాదు, పెద్ద లేదు అసలు. అవును అవును, 2 సార్లు టైట్ ఫైట్ ఇచ్చారు. 1000 ఫస్ట్ 500 తేడాతో ఏం జస్ట్ 1000 అంతే అంతే. అవును అవును, ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. సో ఈసారి భానుప్రకాష్ గారే. ఓకే ఓకే. తర్వాత పలమనేరు అండి. పలమనేరు వచ్చేసరికి 13 నెంబర్ అండి. ఇది 14లో అమర్నాథ్ రెడ్డి పోటీ చేశాడు వైసీపీ నుంచి. 2890 ఓట్లు. సుభాష్ చంద్రబోస్ మీద పోటీ చేసి వైసీపీ గెలిచిందండి. ఓకే. 19లో మనకి గౌడ వైసీపీ నుంచి పోటీ చేశారండి. వెంకటగౌడ్ 31,616 ఓట్లతోటి అమర్నాథ్ రెడ్డి మీద గెలిచారండి. అసలు చూడండి ఎంత మెజారిటీ. నెక్స్ట్ వచ్చేసరికి 19 వేవ్ అసలు అలా వచ్చేసింది. అదే అదే. ఇప్పుడు వచ్చేసరికి ఈ 24లో ఈ వెంకట గౌడ పోటీ చేస్తున్నారు వైసీపీ. వీళ్ళిద్దరికే పడుతుంది. అమర్నాథ్ రెడ్డి మళ్ళీ పోటీ వీళ్ళిద్దరికే పడుతుంది. ఇప్పుడు కూటమి గెలుస్తుందండి ఇది ఇక్కడ. అమర్నాథ్ రెడ్డి గారు ఓకే ఓకే గెలుస్తారు. ఓకే ఓకే. సో నెక్స్ట్ పూతలపట్టు అండి. పూతలపట్టు వచ్చేసరికి 47 అండి నెంబర్ ఇది. ఓకే. సునీల్ కుమార్ వైసీపీ నుంచి పోటీ చేసి 902 ఓట్లే. లలిత్ కుమార్ మీద గెలిచారు. అవును, టీడీపీ ఓడిపోయింది. అవును. 19లో వచ్చేసరికి ఎంఎస్ బాబు వైసీపీ నుంచి 29,163 ఓట్లతోటి లలిత్ కుమార్ మీద గెలిచారు. ఓకే. 2 సార్లు ఓడిపోయారు లలిత్ గారు టీడీపీ తరఫున. ఇప్పుడు వచ్చేసరికి ఈ సునీల్ కుమార్ పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి. అంటే 14లో పోటీ చేశారు, రిపీట్ అవుతుంది. ఇక్కడ వచ్చేసరికి డాక్టర్ అండి, ఈయన కలిగిలి మురళీమోహన్ అని టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. లలిత్ గారికి సీట్ ఇవ్వాలి, అయితే మార్చారు, ఇవ్వలేదు, ఇక్కడ మార్చారు. ఇది వచ్చేసరికి కూటమికి అవకాశం ఉందండి. కూటమి గెలిచింది. సో ఇప్పుడు ఒకసారిగా లోక్సభ చూద్దాం. లోక్సభ చూసినట్టయితే 2014 అండి, శివప్రసాద్ గారు టీడీపీ, మన ఆయన సినిమా యాక్టర్, ప్రొడ్యూసర్ సినిమా ఆయన. శివప్రసాద్ గారు వచ్చేసరికల్లా 44,138 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఇది వైసీపీ మీద గెలిచారండి. కిరణ్ అండి, కిరణ్ గారి పైన సమ్నయ్య కిరణ్ అంట. ఓకే. నెక్స్ట్ 2019కి వచ్చేసరికల్లండి రెడ్డప్ప గారు, రెడ్డప్ప గారు వైసీపీ 1,37,271 ఓట్ల మెజారిటీ తోటి శివప్రసాద్ గారి మీద గెలిచారండి. మంచి మెజారిటీ ఆయన గెలిచింది. ఇప్పుడు సేమ్ రిపీట్ అండి రెడ్డప్ప గారిది వైసీపీ నుంచి. ఇక్కడ వీళ్ళ టీడీపీకి వచ్చేసరికల్లా ప్రసాదరావు గారిని దగ్గుమల్లి ప్రసాదరావు గారు పోటీ చేస్తున్నారు. ఎలా ఉంటుందండి ఇది వచ్చరికి కూటమి అసెంబ్లీ వచ్చరికి 3 గెలుస్తుందండి, వైసీపీ 2, ఈ టైట్ పొజిషన్ 2 ఉన్నాయండి. ఓకే. అసెంబ్లీ వచ్చరికి ఈ ఎంపీ కాన్స్టిట్యూషన్ మాత్రం కూటమి గెలుస్తుందండి. శివప్రసాదరావు గారు గెలుస్తారు.